తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్క బాల్ ఆడినా మ్యాచ్ గెలిపించింది నేనే అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. ఒక్క రన్ కొట్టినా తన వల్లే విజయం సాధించిందని ఆవేశపడతాడు. మ్యాచ్ గెలిపించిన వారికంటే ఎక్కువగా అగ్రెసివ్గా అతని సెలబ్రేషన్ ఉంటుంది. ఎన్ని మాటలన్నా అసలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతాడు. తన బ్యాటింగ్తో సెలబ్రేషన్తో మరోసారి వార్తల్లో నిలిచిన అతడు ఎవరో కాదు, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్. బౌలింగ్తో అద్భుతంగా రాణించి జట్టు విజయానికి సహాయపడే ఆవేష్ కొన్నిసార్లు బ్యాటింగ్లో కూడా ఆపద్బాంధుడిగా మారతాడు. తాజాగా ఐపీఎల్లో ఆవేష్ గ్రౌండ్లో లక్నో విజయం సాధించిన తర్వాత చేసిన సెలబ్రేషన్ వైరల్ అవుతుంది. గురువారం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో లక్నో చివరి బంతిని విజయం సాధించింది. ముకుల్ చౌదరి మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడడంతో లక్నో ఈ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచింది. ఇదిలా ఉంటే ముకుల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఆవేష్ ఖాన్ సెలబ్రేషన్ హైలైట్ గా మారింది. తానే మ్యాచ్ గెలిపించినట్టు గ్రౌండ్ మొత్తం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆవేష్ ఖాన్ ఆడింది కేవలం 3 బాల్స్ కావడం గమనించాల్సిన విషయం. షమి అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఆవేష్ ఖాన్ వికెట్ పడిపోకుండా ముకుల్ చౌదరికి స్ట్రైకింగ్ ఇచ్చాడు. 17వ ఓవర్ చివరి బంతిని అలాగే 18వ ఓవర్ చివరి బంతిని డిఫెండ్ చేసి ముకుల్కు స్ట్రైక్లోకి తెచ్చాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో ఆవేష్కు స్ట్రైకింగ్ రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ ఈ లక్నో పేసర్ మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా సింగిల్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ముకుల్ 2 సిక్సర్లతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. లక్నో గెలవడంతో ఆవేష్ చేసిన హెల్ప్ కూడా గుర్తుంచుకోవాలి. జట్టు కోసం నిలబడ్డ తీరు బాగుంది. కానీ మ్యాచ్ తర్వాత మనోడి సెలబ్రేషన్ తెగ నవ్వు తెప్పించాయి. ఆవేష్ ఖాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ తాను క్రీజ్లో ఉన్నప్పుడు జట్టు గెలిచినప్పుడు ఇలానే సెలబ్రేషన్ చేసుకోవడం విశేషం. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్ గెలిచిన తర్వాత సంతోషం పట్టలేక ఏకంగా హెల్మెట్ను నేలకేసి కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఒక్కటే బాల్ ఆడి పరుగులేమీ చేయలేదు. 2024లో కూడా ఇదే సీన్ రిపీట్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ బట్లర్ వీరోచిత సెంచరీతో మ్యాచ్ గెలిచినప్పుడు ఆవేష్ ఖాన్ నాన్ స్ట్రైకింగ్ లో ఉండి గ్రౌండ్ మొత్తం తిరుగుతూ తన దూకుడు చూపించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఈ లక్నో ఫాస్ట్ బౌలర్ ఒక్క బాల్ కూడా ఆడకపోవడం విశేషం. ఆవేష్ ఖాన్ సెలబ్రేషన్ చూసిన నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు, ట్రోలింగ్ చేస్తూ ఆవేశం స్టార్ అని సెటైర్స్ వేస్తున్నారు. మరి ఆవేష్ ఖాన్ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.